సింగరేణి మనుగడ దృష్ట్యా ఉపరితల గనులు తప్పనిసరని ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో స్పష్టం చేశారు. సింగరేణి గనులపై 15 మందికి పైగా శాసనసభ్యులు పాల్గొన్న చర్చలో ముఖ్యమంత్రి అన్ని అంశాలపైన సమాధానమిచ్చారు. తెలంగాణ ఉద్యోగ వనరుగా విరాజిల్లుతున్న భూగర్భ గనులను మూసివేసే ప్రసక్తే లేదన్న సీఎం మరిన్ని కొత్త గనుల తవ్వకాలు చేపడతామని హామీ ఇచ్చారు. శాసనసభలో సింగరేణి అంశంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. సింగరేణి భవిష్యత్, కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ సభ ముందుంచారు. దేశానికే తలమానికమైన సింగరేణిలో మరో శతాబ్దానికి సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నట్లు స్పష్టం చేశారు. ఏళ్లుగా ఎదురుచూస్తున్న వారసత్వ ఉద్యోగాలు కల్పించడం సహా కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా లాభాల్లో బోనస్ అందించినట్లు పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాలు సహా విదేశాల్లోనూ బొగ్గు గనులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఇప్పటికే 20 భూగర్భ గనులు, 11 ఓపెన్ కాస్ట్లు ప్రారంభించేందుకు సన్నాహాలు మొదలయ్యాయని వివరించారు. సంస్థ మనుగడ కోసమే ఉపరితల గనుల తవ్వకాలు చేపడుతున్నామని సభాముఖంగా తెలిపారు. వితౌట్ ఓపెన్ కాస్ట్ మైనింగ్ అసలు ఆ బొగ్గు సంస్థ నిలబడే పరిస్థితి లేదు. బొందల గడ్డలుగా మారుతున్న మాట వాస్తవం అధ్యక్ష. ఈవెన్ సింగరేణి కూడా కొంత పొరపాటు ఉంది. ఈ రోజు సింగరేణి నిజంగా ఆర్థిక కార్యకలాపాలు కొనసాగుతున్నది అంటే ఓపెన్ కాస్ట్ లో వచ్చే లాభాలను అండర్ గ్రౌండ్ మైన్ లో వచ్చే నష్టాలను పూడుస్తూ అంటే క్రాస్ సబ్సిడైజ్ చేస్తూ సింగరేణి తన మనుగడ కొనసాగిస్తా ఉన్నది. అది నేను చెప్పిన. అయితే ఓపెన్ కాస్ట్ మైన్ల ద్వారా వచ్చేటువంటి ఎకలాజికల్ ఇబ్బందులు కావచ్చు, అక్కడ స్థానిక ఇబ్బందులు కావచ్చు, అండర్ గ్రౌండ్ వాటర్ కోల్పోయేటువంటి పరిస్థితులు కావచ్చు, దాన్ని భర్తీ చేయడానికి మ్యాండేట్ ఉంది సింగరేణికి. సింగరేణి దాన్ని తప్పకుండా పాటించాల్సిన అక్కరుంది. వాళ్ళు పాటిస్తున్నారు. చాలా వరకు కొన్ని లోపాలు జరుగుతున్నాయి. ఆ లోపాలు కూడా సరిదిద్ది సంపూర్ణంగా పాటించే విధంగా చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. అనంతరం ఉపరితల గనుల తవ్వకం, వారసత్వ ఉద్యోగాల కాల పరిమితి, దివ్యాంగుల రిజర్వేషన్లు, వివిధ అంశాలపై విపక్ష సభ్యులు ప్రశ్నలు లేవనెత్తారు. ఇప్పుడు కట్ ఆఫ్ డేట్ మాత్రమే మార్చడం. కట్ ఆఫ్ డేట్ ఏదైతుందో 11/10/2016 ఉన్నదో ఇష్యూ విల్ టేక్ ఇట్ బ్యాక్ టు 11/10/2014 గట్ట తీసుకుపోయినట్టయితే ఆటోమేటికల్ వితౌట్ ఎనీ రిలాక్సేషన్ మన అందరికి అవకాశం ఈ 1 year రిలాక్సేషన్ కూడా అవసరం లేకుండా ఇచ్చే అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఒక టైం బౌండ్ షెడ్యూల్. ఎందుకంటే ఒకే దాదాపు 5-6 వేల మంది ఈ వారసత్వ ఉద్యోగాల అంటే రిటైర్మెంట్ లో భాగంగా కోరుకునే అవకాశం ఉన్నది. సింగరేణిలో మరి ఈ యొక్క పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగం గత 20 సంవత్సరాలుగా చూసినట్లయితే దాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. అనేకమైనటువంటి కారణాల కారణంగా హాజరు లేకపోవడం కావచ్చు, అనేక రకాలుగా డిస్మిస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలనేటువంటి డిమాండ్ను మీ ద్వారా నేను సింగరేణికి చేస్తా ఉన్నాను. ఒక 4-5 కంపెనీలతోనే ఈ సంస్థ జేవీలు చేసుకుంది అధ్యక్ష. ఇది హిందూ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కంపెనీతోనే ఒప్పందం చేసుకుంటూ వాళ్ళకి టెండర్ ఇచ్చింది అధ్యక్ష. 2011లో ఒప్పందం చేసుకొని 2011లోనే డిసెంబర్ 17న 50 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చారు అధ్యక్ష. ఆ సంస్థ ఈ రోజు వరకు పనులను ప్రారంభించలేదు. 50 కోట్ల రూపాయలు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి ఈనాటి వరకు ఆ సంస్థతో పనిచేస్తలేరు. ఆ 50 కోట్లను రాబట్టడం లేదు అధ్యక్ష. చివరగా సభ్యులు లేవనెత్తిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పిన సీఎం సింగరేణిలో జరిగిన అక్రమాలు, అధికార దుర్వినియోగం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. అండర్ గ్రౌండ్ మైన్లను కొనసాగించడమే కాదు, కొత్త అండర్ గ్రౌండ్ మైన్లు కూడా ఇంకొక 11 ప్రారంభించబోతా ఉన్నాం. తప్పకుండా వాటిని మూసేస్తామనే మాట దుర్మార్గం, అది కరెక్ట్ కాదు. ఉన్నాయి, కొనసాగుతాయి. తర్వాత అండ్రియాల్ అయితే చాలా పెద్ద మైన్ అధ్యక్ష, మనకు లాంగ్ వాల్ టెక్నాలజీతోని ఈ కొత్త కూడా 11 వాటిని తెరుస్తాం. ఇంకా కూడా పాసిబిలిటీస్ నేను ఎక్స్ప్లోర్ చేయమని చెప్పి ఎండీ గారు చెప్పడం జరిగింది. సింగరేణిలో ఇంకా ఉద్యోగాలు పెంచే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. క్లోజ్ టు 12,000 11,600 మందికి కొత్తగా ఉద్యోగాలు కూడా కల్పించబోతాం ఈ మైన్స్ తెరవడం ద్వారా అని కూడా నేను స్పష్టంగా చెప్పిన. అనంతరం సభాపతి సభను శుక్రవారానికి వాయిదా వేశారు.